చిరుధాన్యాల్లోని పోషక విలువలు, ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది. దీంతో ఈ పంటలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. మార్కెట్ గిరాకీ పెరిగిన గిట్టుబాటు ధరలతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జూలై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత. చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన రాగి విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. ప్రాంతాలను బట్టి రాగిని తైదలు, చోడిగా పిలుస్తూ ఉంటారు. రాగులు బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంకటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు నేడు అనేక ఆరోగ్య సమస్యల వల్ల తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాగిలో ఉండే పోషక విలువలే దీనికి గల ప్రధాన కారణం. రాగుల్లో అధికంగా ఉండే కాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. వీటిని సంకటి, అన్నం, జావ తయారీతో పాటు తెల్ల రాగులను బేకరీ ఉత్పత్తుల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. రాగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ సుగుణాలు హైటోకెమికల్స్ ఆలస్యంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాగి మంచి ఆహారం. స్థూలకాయం, బరువును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది శ్రేష్టమైన ఆహారం. ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగు చేస్తూ ఉంటారు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖరీఫ్లో రాగి పంటను జులై మొదటి వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవీలత. రైతు ఎక్కువ దిగుబడులు సాధించాలంటే ముందుగా రాగి పంటలో మంచి రకాలను ఎన్నుకొని వాటిని సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పరిశోధనా స్థానం నుంచి 2 రాగి రకాలను విడుదల చేశాము. మొదటిది వకుల రాగి రకము 95 నుంచి 100 రోజుల్లో మనకు పంట కోతకు వస్తుంది. దీని దిగుబడి ఎకరాకు సుమారుగా 15 నుంచి 16 క్వింటాళ్ళు ఉంటుంది. ఈ రకాన్ని మనం వర్షాధారంగా కూడా సాగు చేసుకోవచ్చు, లేదు నీటి వసతి కింద కూడా సాగు చేసుకోవచ్చు. మనం వర్షాధారంగా సాగు చేసినప్పుడు దీని దిగుబడి మనకు 10 నుంచి 12 క్వింటాళ్ళు వస్తుంది. ఈ రకము అగ్గి తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. ఎత్తుగా పెరగదు కాబట్టి ఈ రకము మనకు గాలులు వచ్చినా కూడా పడిపోదు. అలాగే కోత సమయంలో కూడా పడిపోకుండా ఏపుగా పెరిగి బాగా కంకులు కూడా పెద్దవిగా ఉంటాయి. ఇంకొక రకం వచ్చి తిరుమల అనే రాగి రకాన్ని ఈ సంవత్సరం అంటే 2018, 19 సంవత్సరంలో విడుదల చేశాము. ఈ రకము పంటకాలం వచ్చి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. కొద్దిగా పంటకాలం ఎక్కువ, కానీ ఈ రకం మనకు గింజ దిగుబడి అధికంగా కాకుండా చొప్ప దిగుబడి కూడా అధికంగా వస్తుంది. దిగుబడి ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్ళ దాకా కూడా ఉంటుంది. ఎవరికైనా రైతులు ఆసక్తి కలవారు కూడా విత్తనాల కోసం ఈ పరిశోధనా స్థానానికి వచ్చి తీసుకోవచ్చు. రాగిని తేలిక రకం ఇసుక నేలలు, బరువైన నేలలు, కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అనువైనవి కావు. ముఖ్యంగా సరైన సాంద్రతలో మొక్కలు పెట్టినట్లయితే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. 1 ఎకరా పొలంలో నాటడానికి మనం నేరుగా వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. అలా కాకుండా నారు పోసి నాటుకునే పద్ధతిలో అయితే మనకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది అన్నమాట. మనము నారు పోయడానికి బాగా నేలను మెత్తగా దున్ని బాగా చదును చేసుకొని 1 మీటరు పొడవు కల నారుమడులను తయారు చేసుకొని నారుమడుల్లో విత్తనాన్ని పలచగా చల్లి
దాని మీద మనము ఇసుక కానీ మట్టి కానీ చల్లినట్లయితే బాగా నారు బాగా వస్తుంది. మనకు పిలకలు దశ రాకముందే మనం నారుని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అంటే సుమారుగా 18 నుంచి 21 రోజు వయసు గల నారుని మనం నాటుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు సాధించడానికి వీలుంటుంది. నేరుగా వెదజల్లి విత్తనాన్ని సాగు చేసుకునే పద్ధతిలో అయితే విత్తిన తర్వాత ఒక 2 లేదా 3 వారాల లోపు ఒత్తుగా ఉన్న మొక్కల్ని పలచగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మొక్కలు బాగా ఎదిగి మనకు దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతితో పాటు నారు పోసి నాటు వేసుకునే పద్ధతిలో కలుపు యాజమాన్యం ముఖ్యం. సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు కలుపును నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. కలుపు నివారణ ఎలా చేసుకోవాలి రాగి పంటలో అంటే, నేరుగా వెదజల్లిన పద్ధతిలో అయితే కలుపు మొక్కలను మనము ఒక 20 రోజులు 25 రోజుల తర్వాత కూలీలతో కలుపు మొక్కలను తీయించాలి. లేదు మనము నారు నాటుకున్నట్లయితే 20-30 రోజుల తర్వాత ఇలాగే దంతితో అంతర్కృషి చేయడం వల్ల పంట తొలి దశలో వచ్చే కలుపు మొక్కలన్నిటిని కూడా నివారించుకోగలుగుతాము. ఇలా నివారించినప్పుడు మనకు పంట బాగా ఎదిగి ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. రాగి సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. అంతేకాకుండా సమయానుకూలంగా నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. చిరుధాన్య పంటలన్నిటికీ కూడా ఎరువులు ఎక్కువగా మనం వాడము, కానీ బాగా దిగుబడులు రావాలంటే కొద్ది మేర మనం ఎరువులను కూడా వాడాలి. మనం రాగి పంటలో ఒక ఎకరా పొలానికి విత్తేటప్పుడు కానీ లేదు నారు నాటేటప్పుడు కానీ 25 కిలోల యూరియాని, 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల పొటాష్ ఎరువును మనము నారు నాటేటప్పుడు వేసుకోవాలి లేదా విత్తేటప్పుడు వేసుకోవాలి. తర్వాత విత్తిన లేదా నాటిన 30 రోజుల తర్వాత 25 కిలోల యూరియాని ఒక ఎకరాకు వెదజల్లుకోవాలి. ఎకరాకు పెట్టుబడి 10 నుండి 15 వేలు అవుతాయి. దిగుబడి 18 క్వింటాల వరకు వస్తుంది. మార్కెట్లో క్వింటాలు ధర 3,150 పలుకుతోంది. ఖర్చులు పోను రైతుకు 40,000 వరకు నికర లాభం వస్తుంది.